నమస్కారం, సుఖీభావ్కు స్వాగతం. ఈ రోజు సుఖీభావ్లో కొలెస్ట్రాల్ మంచి చెడు, రోజు విటమిన్ మాత్రల్ని వేసుకుంటున్నారా? క్యాన్సర్ల ముప్పును తప్పించే ఆహారాలివే, యోగాతో నడు నొప్పి మాయం, ఇంకా హెల్త్ టిప్. కొలెస్ట్రాల్ పేరు వినగానే నడువయసు వారికి ముచ్చెమటలు పోస్తాయి. ఆపై గుండె జబ్బు, గుండెపోటుతో మరణించిన వారు కళ్ల ముందు మెదులుతారు. అయితే నిజానికి కొలెస్ట్రాల్ అనగానే భయపడాల్సిన పని లేదు. అలా అని నిర్లక్ష్యం ఉండడము మంచిది కాదు. మనలో మంచి చెడు ఉన్నట్లే కొలెస్ట్రాల్లోనూ మంచి చెడు అనే రెండు రకాలున్నాయి. వీటిల్లో చెడ్డ కొలెస్ట్రాల్ శాతం మన రక్తంలో ఎక్కువగా ఉన్నప్పుడే మనకు సమస్యల తాకిడి పెరుగుతుందని చెబుతారు డాక్టర్లు. కొలెస్ట్రాల్ కథేంటో, కొలెస్ట్రాల్ నిల్వల గురించి మనం ఎప్పుడు ఆందోళన చెందాలో ఇప్పుడు తెలుసుకుందాం. కొలెస్ట్రాల్ నడి వయసు దాటిన వారికి ఈ పేరు వెన్నులో వణుకు పుట్టిస్తుంది. నిజానికి కొలెస్ట్రాల్ అనగానే భయపడాల్సిన పని లేదు. నిజానికి కొంతమేరకు కొలెస్ట్రాల్ మన శరీరానికి అవసరం కూడా. కొలెస్ట్రాల్ అనేది మైనం లాంటి పదార్థం. ఇది శరీరమంతటా ఉంటుంది. కొలెస్ట్రాల్ శరీరంలో తీసుకున్న ఆహారం నుండి, శరీరం లోపల నుండి తయారవుతుంది. శరీరంలో తయారయ్యే కొలెస్ట్రాల్ కాలేయంలో తయారవుతుంది. ఆహారం నుండి పొందే కొలెస్ట్రాల్ మనం తీసుకునే పాలు, పాల పదార్థాలు, మాంసాహారం, చేపలు, గుడ్డులోని పచ్చసొన నుండి అందుతుంది. అయితే వ్యాధికారకాలైన బ్యాక్టీరియాల్లో మంచివి చెడ్డవి ఉన్నట్టే కొలెస్ట్రాల్లో కూడా మంచి చెడు రెండు ఉన్నాయని చెబుతారు డాక్టర్లు. కొలెస్ట్రాల్ అనేది మన శరీరంలో సెక్స్ హార్మోన్స్ కానీ, స్ట్రెస్ హార్మోన్స్ కానీ, విటమిన్ డి కానీ తయారు చేయడానికి కానీ, తయారయ్యే విధానంలో కానీ చాలా ఉపయోగపడుతుంది. అలానే మనకి అవసరమైనప్పుడు ఎనర్జీని ఇవ్వడానికి కూడా కొలెస్ట్రాల్ అనేది ఉపయోగపడుతుంది. సో మన శరీరంలో ఉన్న ప్రతి కణం కూడా దానంతటికి అది కొలెస్ట్రాల్ తయారు చేసుకోగలిగే అంత సామర్థ్యం కలిగి ఉంది అంటే కొలెస్ట్రాల్ అవసరం మనకి ఎంత ఉందన్నది గమనించుకోవచ్చు. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది లో డెన్సిటీ లిపోప్రోటీన్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని బ్యాడ్ కొలెస్ట్రాల్గా మనం పరిగణిస్తాము. ఎందుకు పరిగణిస్తాము అంటే అది కనుక మన రక్త నరాల్లో పేరుకుపోయి ఉన్నప్పుడు మనకి బ్లాక్ అనేది, క్లాట్ అనేది తయారు అవ్వడానికి దోహదపడే ఒక ముఖ్యమైన కొలెస్ట్రాల్ కాబట్టి దాన్ని బ్యాడ్ కొలెస్ట్రాల్గా. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, హై డెన్సిటీ లైపోప్రోటీన్ కొలెస్ట్రాల్ని మంచి కొలెస్ట్రాల్గా పరిగణిస్తాం. దీన్ని ఎందుకు మంచిగా పరిగణిస్తాము అంటే కనుక హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది మన ఒంట్లో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి, మనకున్న ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ని ఎలిమినేట్ చేయడానికి ఈ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది పనిచేస్తుంది. కాబట్టి దీనివల్ల మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని మంచి కొలెస్ట్రాల్గా పరిగణిస్తాం. ప్రతి విషయంలోనూ మంచి చెడు ఉన్నట్లే కొలెస్ట్రాల్లోనూ మంచి చెడు అని రెండు రకాలు ఉంటాయి. చెడ్డ కొలెస్ట్రాల్ను ఎల్డిఎల్ అని, మంచి కొలెస్ట్రాల్ను హెచ్డిఎల్ అని పిలుస్తారు. మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తక్కువగా ఉండాలి, మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండాలి. అయితే గాడి తప్పిన ఆహారపు అలవాట్లు, బద్ధకపు జీవనశైలి మూలంగా ఇవాళ మనలో చాలామందిలో మంచి కంటే చెడు కొలెస్ట్రాల్ శాతమే ఎక్కువగా ఉంటుంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా రక్తంలో ప్రయాణించటం వల్ల గుండెకు, మెదడుకు వెళ్లి ధమనంలో అవరోధాలు ఏర్పడతాయి. ఫలితంగా గుండె జబ్బుల ముప్పు బాగా పెరుగుతుంది. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది మంచి కొలెస్ట్రాల్. దీనిని పెంచుకోవటం వల్ల అనారోగ్యాలను తప్పించుకోవచ్చు. ఇది శరీరంలో ఉన్న చెడ్డ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తెలుసుకునేందుకు తరచూ లిపిడ్ ప్రొఫైల్ పరీక్షను చేయించుకుంటూ ఉండాలి. మన రక్తంలో చెడ్డ కొలెస్ట్రాల్ పెరగడానికి, మంచి కొలెస్ట్రాల్ తగ్గడానికి కారణాలు అంటే చెడ్డ కొలెస్ట్రాల్ అనేది మనం డైట్ నుండి తీసుకోవడం వల్ల కానీ, లేకపోతే మనకి జీన్స్లో ఆ చెడ్డ కొలెస్ట్రాల్ని హ్యాండిల్ చేసే ఎంజైమ్స్ కానీ, జీన్స్ కానీ ప్రాబ్లం ఉన్నప్పుడు జరుగుతుందండి. సో మనం డైట్లో ఎక్కువ యానిమల్ ఫుడ్ కానీ, ఎక్కువ ఎనర్జీ డెన్స్ ఫుడ్ కానీ తీసుకున్నప్పుడు, యానిమల్ సోర్స్డ్ ఫుడ్ కానీ, ఎక్కువ ఎనర్జీ డెన్స్ ఫుడ్ లైక్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా కానీ చెడ్డ కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది. ఈ చెడ్డ కొలెస్ట్రాల్ని న్యూట్రలైజ్ చేసేది మంచి కొలెస్ట్రాల్ కాబట్టి ఆ మంచి కొలెస్ట్రాల్ అనేది ఆ చెడ్డ కొలెస్ట్రాల్ని అబ్జర్వ్
అబ్జార్బ్ చేసుకొని లివర్కి తీసుకెళ్ళి లివర్ నుండి మన ఇంటెస్టైన్లోకి రసాయన రూపంలో మన మోషన్లో కానీ లేదంటే ఇంటెస్టైనల్ జ్యూస్లో కానీ పంపించేస్తుంది. సో దాని కెపబిలిటీకి మించి మనం దాన్ని టర్న్ ఓవర్ చేసినప్పుడు అది ఉపయోగపడే తీరు ఎక్కువైనప్పుడు ఇది తగ్గడం అది పెరగడం వల్ల మనకి చెడ్డ కొలెస్ట్రాల్ అనేది పెరిగి లైక్ మందు తాగే వారిలో కానీ లేదంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వారిలో కానీ ఎక్కువ హై ఎనర్జీ ఫుడ్స్ తీసుకునేవారు ఎక్కువ యానిమల్ సోర్స్ ఫుడ్స్ తీసుకునేవాళ్ళు వీళ్ళందరిలోనూ ఈ కాంబినేషన్ చూస్తాం మనం. దీనికి కారణం చెడ్డ కొలెస్ట్రాల్ని న్యూట్రలైజ్ చేసేది కూడా మంచి కొలెస్ట్రాల్ కాబట్టి దాన్ని ఎక్కువ వాడటం వల్ల ఇది తగ్గిపోవడం, ఇది న్యూట్రలైజ్ చేసినా సరే అది ఎక్కువ ఉండడం వల్ల అది పెరిగినట్టు కనిపించడం అనేది తెలుస్తుంది మనకి టెస్టుల్లో. కొలెస్ట్రాల్ను అంచనా వేయటానికి లిపిడ్ ప్రొఫైల్ అనే రక్త పరీక్ష చేస్తారు. ఇందులో టోటల్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అనే 4 రకాల కొవ్వు పదార్థాలను అంచనా వేస్తారు. టోటల్ కొలెస్ట్రాల్ దీని విలువ 200 మిల్లీగ్రామ్ లేదా డెసిలీటర్కు మించి ఉండకూడదు. ఈ విలువ పెరిగే కొద్దీ గుండెకు ప్రమాదం పెరిగినట్లే. వీలైనంత వరకు ఈ విలువ 150 కంటే తక్కువగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. దీని విలువను 130 మిల్లీగ్రాములకు మించకుండా చూసుకోవాలి. ట్రైగ్లిజరైడ్స్ దీని విలువ 150 మిల్లీగ్రాములకు మించి ఉండకూడదు. ఈ విలువ పెరిగే కొద్దీ ప్రమాదం పెరుగుతుంది. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ మనం పెంచుకోవాల్సిన కొలెస్ట్రాల్ ఇదే. దీని విలువ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. సాధారణంగా 40 మిల్లీగ్రాముల నుంచి 100 మిల్లీలీటర్ల కంటే ఎక్కువ ఉండాలి. 30 సంవత్సరాల వయసు పైబడిన ప్రతి వ్యక్తి 5 ఏళ్లకోసారి లిపిడ్ ప్రొఫైల్ రక్త పరీక్షను చేయించుకొని కొలెస్ట్రాల్ పరిస్థితి అంచనా వేసుకోవటం మంచిది. ఫస్ట్ థింగ్ హై ఎనర్జీ ఫుడ్స్ ఆర్ ఎనర్జీ డెన్స్ ఫుడ్స్, కార్బోహైడ్రేట్స్ అయినా యానిమల్ సోర్స్ ఫుడ్ అయినా ఎక్కువ తీసుకోకపోవడం, అట్లానే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది చేయడం సో దట్ మనం తీసుకునే ఎక్కువ క్యాలరీస్ అనేవి మనం తీసుకొని టైంలో బ్యాలెన్స్ అవ్వడం కోసం. అలానే ఫిజికల్ యాక్టివిటీ అగైన్ మన క్యాలరీ డిమాండ్ని మన బాడీ యూటిలైజ్ చేసుకునే తీరుని పెంచుతుంది కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ చేయటం అనేది తగ్గించుకోవడానికి దోహదపడే మంచి బేసిక్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజెస్ కానీ కిడ్నీ ఇష్యూస్ కానీ ఆర్ ఎల్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ ఉన్నవారు ఆ ఫ్యామిలీలో 18 years నుండి ఎవ్రీ ఇయర్ కొలెస్ట్రాల్ టెస్ట్ అనేవి చేయించుకోవటం, లిపిడ్ ప్రొఫైల్ అని చేయించుకోవడం. అలానే మనకి అదర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ హ్యావింగ్ దిస్ రిస్క్ డిసార్డర్స్ లైక్ మనకి హార్ట్ కానీ బ్రెయిన్ కానీ కిడ్నీ ఇష్యూస్ రావడానికి అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ షుగర్ ఉండడం, ఒబేసిటీ ఉండడం, బీపీ ఉండడం ఇలాంటివి కూడా ఉన్నప్పుడు ఇలా ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా స్టార్టింగ్ రికమెండేషన్ అనేది ఉంటుంది. లేదు అలా ఏం లేదు, ఫ్యామిలీ హిస్టరీ లేదు, అదర్ ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేవు అనుకున్నప్పుడు బేసిక్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి అడ్వైస్ చేస్తాము. మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తక్కువగాను మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగాను ఉండాలి. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు కొంతకాలం పాటు స్టాటిన్ తరహా మందుల్ని వాడాల్సి ఉంటుంది. రక్తంలో కొలెస్ట్రాల్ శాతాల్ని అదుపులో ఉంచుకునేందుకు ముందు నుంచి ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించటం మేలు. సమతులాహారం, ముఖ్యంగా పీచు ఎక్కువగా ఉండే ఆహారాలు, పండ్లు, కూరగాయల్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఓట్స్, అవిసె గింజలు, గ్రీన్ టీ, చేపలు, బ్రాకొలీ, క్యాబేజ్, క్యారెట్, గుమ్మడి గింజలు, మొలకెత్తిన గింజ ధాన్యాలు వీటికి మంచి కొలెస్ట్రాల్ని పెంచే గుణం ఉంది. వీటిని తరచుగా తీసుకోవాలి. వంటల్లో ఆలివ్ నూనెను వాడుకోవటం చాలా మేలు. ఆలివ్ నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు మనలో మంచి కొలెస్ట్రాల్ పెరిగేందుకు తోడ్పడతాయి. నిత్యం కాసేపైనా వ్యాయామం చేయటాన్ని అలవాటు చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు రక్తంలో కొలెస్ట్రాల్ని చక్కగా అదుపులో ఉంచుతాయి. హెల్త్ న్యూస్ మీకోసం. విటమిన్లు మన ఆరోగ్యానికి చాలా అవసరం. అయితే పోషకాహార లోపం వల్ల కావచ్చు లేదా మరే ఇతర కారణాల వల్ల కావచ్చు చాలా మందిలో విటమిన్ల కొరత ఏర్పడుతుంటుంది. ఇలాంటప్పుడు విటమిన్ల లోపాన్ని అధిగమించేందుకు మనలో చాలా మంది బయట నుంచి సప్లిమెంట్ల రూపంలో మాత్రలు వేసుకుంటూ ఉంటారు. అయితే వీటితో ఫలితం అంతంత మాత్రమేనని, ముఖ్యంగా మరణ ముప్పును తగ్గించడంలో ఇవి ఎంత మాత్రం ఉపయోగపడడం లేదని అమెరికా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అమెరికాలోని నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పరిశోధకుల అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. పరిశోధకులు సుమారు 4 లక్షల మందిని
20 ఏళ్ల పాటు పరిశీలించి ఈ విషయాన్ని గుర్తించారు. మనలో చాలా మంది ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి విటమిన్ల మాత్రల్ని వేసుకుంటూ ఉంటారు. అయితే వీటితో వనగూరే ప్రయోజనాలు, అనర్థాల గురించి ఖచ్చితంగా తెలియదు. విటమిన్ల మాత్రలు మరణ ముప్పు మీద గతంలో చేసిన అధ్యయనాల్లో మిశ్రమ ఫలితాలు కనిపించాయి. పైగా అవి తక్కువ సమయంలో చేసిన అధ్యయనాలే. అందుకే దీర్ఘకాలం విటమిన్ల మాత్రలు వేసుకోవడానికి, మరణాలకు మధ్య సంబంధాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి పరిశోధకులు ప్రయత్నించారు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక సమస్యలు లేని వారిని, ఆరోగ్యవంతుల్ని ఎంచుకుని చాలా ఏళ్ల పాటు పరిశీలించారు. విటమిన్ మాత్రలు వేసుకొని వారితో పోలిస్తే వేసుకునే వారిలో మరణాల ముప్పేమీ తగ్గలేదని తేలింది. క్యాన్సర్, గుండె జబ్బు, పక్షవాతం వంటి జబ్బులతో సంభవించే మరణాల్లోనూ తేడా కనిపించలేదు. జాతి, విద్య, ఆహార నాణ్యత వంటి వాటిని పరిగణలోకి తీసుకుని చూసినా ఫలితాల్లో మార్పేమీ లేదు. అందువల్ల పోషకాల లోపం, వయసుతో పాటు వచ్చే సమస్యల వంటివి పరిశీలించి విటమిన్ల వాడకం, మరణాల ముప్పును మదించడం చాలా ముఖ్యమని పరిశోధకులు సూచిస్తున్నారు. ఆహారపు అలవాట్లు గాడి తప్పితే వ్యాధుల ముప్పు పెరుగుతుంది. అంతేకాదు, ప్రమాదకర క్యాన్సర్ల ముప్పు కూడా పొంచి ఉంటుంది. ఇది కాదనలేని సత్యం. అయితే చక్కటి ఆహారపు అలవాట్లను పాటించడంతో పాటు రోజువారీ ఆహార పళ్ళెల్లో కొన్ని రకాల ఆహారాలను ఎక్కువగా చేర్చుకుంటే క్యాన్సర్ల నుంచి సైతం మనకు రక్షణ దొరుకుతుంది. ముఖ్యంగా నిమ్మజాతి పండ్లు, టమోటాలు, బ్రాకోలీ, గింజధాన్యాల వంటివి క్యాన్సర్ల నుంచి మనకు రక్షణ కవచాలుగా నిలుస్తాయని చెబుతారు నిపుణులు. క్యాన్సర్ల ముప్పును తప్పించే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవడానికి మనం ప్రధానంగా ఎలాంటి ఆహారం తీసుకోవాలో మెయిన్ ఏంటంటే కుకింగ్ విధానం కూడా చాలా ఇంపార్టెంట్. కుకింగ్ విధానము ఏదైనా కూడా మరి ఎక్కువసేపు కుక్ చేయకుండా, నల్లగా మాడిపోయేటట్టు కుక్ చేయకుండా, ఇంపార్టెంట్గా మీరు అంటే తక్కువసేపు కుక్ చేసుకుంటూ యూస్ చేయటం వలన క్యాన్సర్ ముప్పు నుంచి తగ్గించుకోవచ్చు. తర్వాత ఆయిల్స్ కూడా ఫ్రెష్ ఆయిల్స్, మంచి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ లాంటివి వాడటం వలన కూడా క్యాన్సర్ ముప్పు లాంటివి తగ్గించుకోవచ్చు. ఇంకొకటి అంటే కొన్ని ఫుడ్స్ క్యాన్సర్ని రాకుండా చేస్తాయి అన్నమాట. అవేంటంటే మనం ఇప్పటి నుంచే ఆహారంలో అవి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మెయిన్ ఎస్పెషల్లీ టర్మరిక్, పసుపు అనేది చాలా మంచిది. అందులో కుర్కుమిన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అలా మీకు ఆర్గానిక్ టర్మరిక్ దొరికితే కనుక రెగ్యులర్గా అది అన్ని ఐటమ్స్లో యూజ్ చేసుకోవటం చాలా మంచిది. తర్వాత క్యారెట్స్ లాంటివి, తర్వాత గార్లిక్, వెల్లుల్లి చాలా చాలా మంచిది. కొన్ని రకాల క్యాన్సర్స్ గార్లిక్ రాకుండా చేస్తుంది. తర్వాత ఫ్రూట్స్లో వచ్చేసరికి అవకాడో ఒకటి, తర్వాత పొమోగ్రానేట్ ఒకటి, తర్వాత ఫ్రూట్స్లో ఎక్కువ సిట్రస్ ఫ్రూట్స్ అంటే నారింజ దొరికితే మాత్రం అది చాలా మంచిది, క్యాన్సర్ రాకుండా చేస్తుంది. లక్ష్మణ ఫలం అని దొరుకుతుంది. లక్ష్మణ ఫలము అన్ని చోట్ల దొరుకుతుందో లేదో చూసుకోవాలి. బట్ లక్ష్మణ ఫలం దొరికితే మాత్రం దాన్ని అస్సలు వదిలిపెట్టొద్దు. లక్ష్మణ ఫలం అది చాలా మంచిది. అది క్యాన్సర్ రాకుండా, క్యాన్సర్ వచ్చిన వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తుంది, క్యాన్సర్ రాకుండా కూడా నివారిస్తుంది. సో ఇది రెగ్యులర్గా ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ కనుక మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే కనుక క్యాన్సర్ ముప్పు రాకుండా ప్రతి ఒక్కరు కాపాడుకోవచ్చు. హై బీపీ, షుగర్ జబ్బుల్లాగే ఇవాళ నడుము నొప్పి కూడా సాధారణ సమస్యగా మారిపోయింది. గంటల తరబడి కూర్చుని పనిచేయడం వల్ల కావచ్చు, మనం కూర్చునే తీరుతెన్నులు సరిగ్గా లేకపోవడం వల్ల కావచ్చు, లేదా ఇతరత్ర జబ్బుల మూలంగా కావచ్చు. ఇవన్నీ మన వెన్నుపై భారాన్ని పెంచుతున్నాయి. మనలో చాలా మందికి నడుము నొప్పిని తెచ్చిపెడుతున్నాయి. నడుములో సూదులు గుచ్చుతున్నట్లుగా అనుక్షణం నొప్పితో వేధించే నడుము నొప్పికి యోగాతో మంచి ఉపశమనం లభిస్తుందని చెబుతారు నిపుణులు. నడుము నొప్పితో సతమతమవుతున్నప్పుడు నిత్యం సాధన చేయాల్సిన యోగాసనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం గురించి మనం తెలుసుకోబోతున్నాం. అదేంటంటే వెన్ను సమస్యలకి, వెన్ను నొప్పులకి యోగాలో కొన్ని ప్రత్యేకమైనటువంటి చాలా శక్తివంతమైనటువంటి ఆసనాలు, ముద్రలు ఏ విధంగా చేయాలి, ఈ వెన్నునొప్పి సమస్యల నుంచి ఏ విధంగా విముక్తిని పొందాలి అన్నదాని విషయంగా ఈరోజు చాలామంది ఈ వెన్నునొప్పి సమస్యలకు గురవుతూ ఉన్నారు. ఎవరెవరైతే ఎక్కువగా కంప్యూటర్స్ ముందు కూర్చొని వర్క్ చేసేటటువంటి వాళ్ళు,
సరైనటువంటి పొజిషన్లో కూర్చోకపోవడం ద్వారా కానీ, అధిక బరువు పెరగడం ద్వారా కానీ, వెహికల్ ఎక్కువగా డ్రైవ్ చేయడం ద్వారా కానీ, లేకపోతే వివిధమైనటువంటి ఎక్సర్సైజ్లు చేసినప్పుడైతేనేమి కానీ, కారణం ఏదైనా కావచ్చు, ఆ వెన్ను పట్టేయడం ద్వారా ఆ నొప్పి చాలా నెలల పాటు, చాలా వారాల పాటు ఒక నరకాన్ని కలుగజేస్తూ ఉంటుంది. వీటికి ట్రీట్మెంట్ కన్నా కూడా కొన్ని ప్రత్యేకమైన పోస్చర్స్ని, ఆసనాలు ప్రాక్టీస్ చేయడం ద్వారా మళ్ళీ ఆ డిస్క్స్ కరెక్ట్గా వాటంతటా అవి ఆటోమేటిక్గా సెట్ అయిపోవడం అనేటటువంటిది మీరందరూ కూడా గమనించాలి. కాబట్టి వెన్నునొప్పి సమస్యలకి యోగా ఆసనాలు అద్భుతమైనటువంటి దివ్య ఔషధంగా పనిచేస్తాయన్నది మేము గమనించడం జరిగింది. ఇట్లాంటి సమస్యలకి కొన్ని పవర్ఫుల్ అయినటువంటి ఆసనాలు ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సుప్త మేరుదండాసనం, మేరుదండ ముద్ర. వెన్నునొప్పి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి ఒక రామ బాణంలా పనిచేస్తాయని చెప్పవచ్చు. కాకపోతే వాళ్ళు కాస్త శ్రద్ధ పెట్టి కరెక్ట్గా చేయాలి. ఇప్పుడు ఆ సుప్త మేరుదండాసనం, మేరుదండ ముద్ర ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ఈ సుప్త మేరుదండాసనానికి శవాసన భంగం మీదుగా చేస్తాం. ముందుగా 2 కాళ్ళని స్ట్రైట్గా తెచ్చుకోండి. దండాసన భంగికి రావాలి. ఇప్పుడు శవాసన భంగికి రావాలి. ఎడం ప్రక్క తిరిగి ఇప్పుడు 2 చేతుల్ని సైడ్స్కి తీసుకొని 2 చేతులు స్ట్రైట్గా ఉంచుకోవాలి. కుడి కాళ్ళని స్ట్రైట్గా రైట్ చేసి 90 డిగ్రీస్ పైకి లేపి కుడి కాళ్ళని ఎడమ చెయ్యి దగ్గరికి తీసుకొని రావాలి. హెడ్ని రైట్ సైడ్కి టర్న్ చేసి ఉంచాలి. దీన్నే సుప్త మేరుదండాసనం. ఈ ఆసనంలో వెన్నెముకను పూర్తిగా ట్విస్ట్ చేయడం ద్వారా వెన్ను సమస్యల్ని సులభంగా సెటరేట్ చేసేటటువంటి ఆసనం. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు కుడి కాళ్ళని స్ట్రైట్గా మళ్ళీ యథాస్థానానికి తీసుకొని రావాలి. ఇప్పుడు కిందకి దించి ఎడమ కాలు జతలోకి తీసుకొని రావాలి. ఇప్పుడు అదేవిధంగా మేరుదండాసనంలో లెఫ్ట్ లెగ్ని రైట్ చేసి 90 డిగ్రీస్ పైకి తీసుకొని వచ్చిన తర్వాత సాధ్యమైనంత వరకు రైట్ సైడ్ టర్న్ చేసి హెడ్ని లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి ఉంచాలి. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ఎడమ కాలుని కూడా స్ట్రైట్గా యథాస్థానానికి తీసుకొని వచ్చి కుడి కాలు జతలో ఉంచాలి. 2 చేతుల్ని యథాస్థానానికి ప్రశాంతాసనంలో ఉంచి రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు ప్రశాంతాసనం నుంచి బయటికి రావాలి. ఎడమ ప్రక్క ద్వారా కుడి చేయి సపోర్ట్ తీసుకొని లేవాలి. లేచి దండాసనం మీదుగా వజ్రాసనానికి రావాలి. మేరుదండ ముద్ర. నాలుగు రేల్ని ఫోల్డ్ చేసి వాటి మూల స్థానాల వద్ద బొటన వ్రేలు మాత్రమే ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంచుకొని తొడల మధ్య భాగంలో ఉంచాలి ముద్రని. వెన్ను నిటారుగా ఉంటుంది. మోచేతులు శరీర ప్రక్క భాగాలు తాకించాలి. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. ఫేస్ రిలాక్స్గా ఉంటుంది. కళ్ళు మూసుకొని పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు నిష్పత్తులను పాటిస్తూ ప్రాణాయామం చేయాలి.
శ్వాసను విడిచిపెట్టిన తర్వాత నిదానంగా కళ్ళు తెరిచి ముద్రను రిలీజ్ చేసి వజ్రాసనం నుంచి బయటికి రావాలి. చూసారు కదండి, కింద కూర్చోలేకపోతే ఒక బల్లపైన కానీ చక్కగా పడుకొని ఈ సుప్త మేరుదండాసనాన్ని లెఫ్ట్ లెగ్తో ఒక 5 టైమ్స్, రైట్ లెగ్తో ఒక 5 టైమ్స్ ఈ మేరుదండ ముద్రని 30 నిమిషాలు చొప్పున పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం కానీ కూర్చొని వర్క్ చేసేటప్పుడు మధ్య మధ్యలో సమయంలో కానీ ఈ మేరుదండ ముద్రను చక్కగా చేసినట్లయితే వెన్ను బలంగా తయారై వెన్నుపూసలన్నీ కూడా కరెక్ట్ ఆర్డర్లో సెట్ అయిపోయి ఈ డిస్క్ ప్రొలాప్స్ కానీ వెన్ను డిస్క్ బయటికి రావడం కానీ ఇట్లాంటి సమస్యల నుంచి పూర్తిగా సెపరేట్ చేసేటటువంటి ఇంకొన్ని పోస్చర్స్ ఉన్నాయి. ఇది ఒక్క ఆసనం చేస్తే కాకుండా కొన్ని కాంబినేషన్స్ ఆఫ్ సెట్ ఆఫ్ ఆసనాస్తో స్పెషల్ థెరపిటిక్గా సాధన చేసినట్లయితే ఇమ్మీడియట్లీ రిలీఫ్ వచ్చి మీకు ఈ వెన్నునొప్పి సమస్యల నుంచి పూర్తిగా బయటపడవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. నోటిలో అల్సర్లతో బాధపడుతున్నప్పుడు పొడిగా చేసిన కరక్కాయలను కషాయంగా కాచి ఆ కషాయంతో తరచూ నోటిని పుక్కిలిస్తూ ఉండండి. నోటిలో అల్సర్ల బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.